ప్రభుత్వం ప్రవేశపెట్టిన 252 జీవోను ఉపసంహరించుకోవాలని, జీవో వలన జర్నలిస్టులకు నష్టం జరుగుతుందని టీయూడబ్ల్యూజే 143 జర్నలిస్టుల సంఘం పిలుపు మేరకు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన 252 జీవో పూర్తిగా జర్నలిస్టులకు అన్యాయం జరిగే విధంగా ఉందన్నారు. జర్నలిస్టుల కనీస హక్కు, ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పాల్గొన్నారని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను విడగొట్టే ప్రయత్నం చేస్తోంది. దీన్ని వెంటనే మానుకోవాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి జరుగుతుందని, జీవోను రద్దు చేయకపోతే రాష్ట్ర రోకోలు నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర టీయూడబ్ల్యూజే ఎల్ఎంఆర్ గారి నాయకత్వం ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన ఈ కలెక్టరేట్ల ముట్టడికి అందరూ సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు. మా జర్నలిస్టులందరికీ ఈ గవర్నమెంట్ 252 జీవోను కొత్తగా తీసుకొచ్చి అసలు గవర్నమెంట్ చేసిందా, కొన్ని రెండు కళ్ళ సిద్ధాంతాలు చేపించినా ఎవరో తెలియదు. కానీ మొత్తం మీద గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో యథావిధిగా ఉన్న అక్రిడిటేషన్ కార్డులు అందరినీ సమానంగా చూడాలి. జర్నలిస్ట్ అంటే 2 విభాగాలు కాదు, యూనియన్లు ఉండొచ్చు, అవి ఉండొచ్చు, కానీ జర్నలిస్టులు అందరూ ఒకటే. అందుకని ఈ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు యథావిధిగా ఎలా ఉన్నాయో అలా కార్డులు ఇవ్వాలని గవర్నమెంట్కు మేము విజ్ఞప్తి అనుకోరి, డిమాండ్ అనుకోరి త్వరలో ఈ 252 జీవోను రద్దు చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరుతూ ఈరోజు చేయడం జరిగింది. విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. కొత్తగా జీవో 252 జీవో తెచ్చి జర్నలిస్టును విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. యథావిధిగా గత సంవత్సరంలో గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడిటేషన్లు 23,000కు కంప్లీట్ చేసినందుకు గాను ఇప్పుడు దానికి 14,000 కుదించి కొత్త జీవో తెచ్చి ఆ కుదించే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల రాష్ట్ర స్థాయిలో ఉన్న కావచ్చు, మండల స్థాయిలో ఉన్న జర్నలిస్టులు కావచ్చు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే మేము ఫీల్డ్ మీద వార్తలు తెస్తే ఎంత కష్టపడతామో వాళ్ళ వార్తను మలచడానికి కూడా జర్నలిస్టులు ఫీల్డ్ మీద ఉన్న డెస్క్ ఇన్ఛార్జీలే కావచ్చు, ఫీల్డ్ మీద ఉన్న జర్నలిస్టులే కావచ్చు చాలా కష్టపడతారు. ఇంతేకాదు తెలంగాణ ఉద్యమంలో ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళు కావచ్చు, మండల స్థాయి విలేకరులు, ఇటు రాష్ట్ర స్థాయితో పాటు ఫీల్డ్ మీద ఉన్న జర్నలిస్టులు కూడా చాలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ఉన్నారు. ఈ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జర్నలిస్టును విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది వెంటనే మానుకోవాలి. మొత్తం మీద టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముట్టడిలు జరుగుతున్నాయి. యథాస్థితిగా గత ప్రభుత్వం ఎలాగైతే అక్రిడిటేషన్లు మంజూరు చేసిందో అదేవిధంగా ఈసారి కూడా అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి. ఎటువంటి కోత విధించకుండా జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి. జర్నలిస్టులు చేసడమే మా దిక్కు, అక్రిడిటేషన్లు అడిగే హక్కు కూడా మాకు ఉంది. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అందరికీ సమన్యాయంతో చూడాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాము. ఇక గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మాత్రం 2 కళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తుంది. జర్నలిస్టులు అందరూ సమానంగా, జర్నలిస్టులు అందరితో సమాన హక్కులు మేము పోరాడితే ఇప్పుడు మాత్రం వచ్చిన ప్రభుత్వం విడగొడితే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ కొత్త జీవోని రద్దు చేసి యథాస్థితిగా పాత జీవోని మాత్రం అలాగే కంటిన్యూ చేయాలని చెప్పి కూడా టీయూడబ్ల్యూజే సిద్దిపేట జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇలాగే మొండి వైఖరి చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాము.